కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నా. ఇదిగో ప్రభా, మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆదివార ఆరాధన కార్యక్రమమును, పునరుద్ధాన ఆదివారము, మీరు మాకు ఎంతో చక్కనైనటువంటి మార్గము చూపించినటువంటి రోజు. చనిపోయినను తిరిగి లేచి తండ్రి విజయం పొందుకున్నటువంటి మా దేవుడు కనుక నీలో మేము జీవిస్తున్నటువంటి మా జీవితాలు కూడా చనిపోయినను తిరిగి లేపుతానని మీరు నాయన ఎంతో మాకు అభయం ఇచ్చి హామీ ఇచ్చి పరలోకానికి వెళ్ళారు. కనుక ప్రభా, మేము ఇటు రీతిగా మేము కొనసాగించుకున్నటువంటి ఆరాధన కార్యక్రమములు అపవాది ఆటంకములు పెట్టకుండా నీ శక్తితో మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాం. లైవ్లో చూసినటువంటి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి. ఇంకొచ్చటికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను మీ దూతల సహాయంతో తండ్రి నడిపించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, చదవబడినటువంటి ధ్యాన భాగాలు మరి నాకైతే రాదు కాని ప్రభా, మీ యొక్క ఆదరణకర్తతో మాకందరికీ కూడా ఆత్మీయ ఆహారం అందించి మీరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి చక్కనైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నారు, కానీ వాటిని మరి బోధించడానికి వివరించడానికి మనకు సమయం లేదు. కానీ ఒక్క మాట చూద్దాం. 30వ వచనం చూసినట్లయితే, నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. ఇది మన హృదయంలో భద్రపరచుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి మాట. మనము నీతిమంతునిగా జీవించాలి. మరి అట్టి విధముగా భక్తిహీనులుగా జీవిస్తే ఏముంది? ఇక్కడ భక్తిహీనులకు జీవిస్తే మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా భక్తిహీనుడు మరి దేశంలో నివసింపడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఇక్కడ 28లో చూసినట్లయితే, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భంగమైపోవను. భక్తిహీనుల ఆశ భంగం, ఇటువంటివన్నీ చూస్తున్నాం. కానీ చాలా చక్కని మాట ఒకటి మనం చూస్తున్నాం. 84వ కీర్తనలో 2వ మాట మనము దావీదు మహారాజు అనేటువంటి మాట 84వ కీర్తన 2వ వచనంలో చాలా చక్కగా, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. దేవునికి స్తోత్రం. నా ప్రాణం సొమ్మసిల్లుస్తుంది, ఆయన ఆవరణాలలో నేను అడుగు పెట్టాలి అని చెప్తూ ఆయన ఇంకొక మాట చెప్తున్నాడండి. అదే కీర్తనలు 22వ అధ్యాయంలో 1వ మాట 122 అధ్యాయంలో 1వ మాట చూసినట్లయితే, 122 కీర్తనలు 1వ మాట, అది యాత్ర కీర్తన అని మీద ఉంటుంది. యెహోవా మందిరమునకు వెళ్ళుదునని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితేనే. దేవునికి స్తోత్రము కలిగిన గాక. ఇప్పుడు గమనించండి, యాత్ర కీర్తన అని దావీదు గారు ఆ 122 కీర్తన మీద ఉంటుంది. ఇదే అటువంటిది 84వ కీర్తన. మరి అది కూడా చాలా 2వ మాట చాలా విలువైనది. మందిర ఆవరణంలో చూడాలని నాకు ఆశగా ఉంది అంటున్నాడు. నేను మందిరంలోకి వెళ్తున్నాము అని చెప్పేటప్పుడు నేను ఎంతో సంతోషించాను అని ఆయనే చెప్తున్నాడు. కారణం ఏంటో తెలుసండి? యాత్ర కీర్తన. అది యాత్ర కీర్తన అంటే మనం ఇంచుమించు ఏవో ఒక శుభకార్యాలైనటువంటి యాత్రలు అని ఉద్దేశం వచ్చేటప్పుడు ఆ యాత్రలకు మనం వెళ్ళేటప్పుడు ఎంతో సంతోషంగా వెళ్తాం. కారణం ఏంటండి? యాత్రలో మరి మనకు వస్తువులన్నీ కూడా వస్తాయి. అన్ని వస్తువులు చూడగలుగుతాం. అన్ని వస్తువులు కూడా ఏవి లేనివంటూ యాత్రలో ఉండవు. యాత్రలో లేనటువంటి వస్తువులంటూ ఉండవు. కనుక ఆ యాత్రలోకి వెళ్ళి మనం చూసి సంతోషిస్తాం. డబ్బులున్న కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత కొన్ని వస్తువులు కొనేసి కూడా నిరుత్సాహం అయిపోతారు. అయ్యో, ఎందుకు నేను ఇది కొన్నానని. కొన్ని వస్తువులు కొని సంతోషిస్తారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, యాత్రలో మనం ఏ విధంగా సంతోషిస్తామో దేవుని ఆలయంలో ఇంకా అంతకంటే ఎక్కువ సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి సంతోషమైనటువంటి పరిస్థితిని మనము చూడగలుగుతూ ఉంటాం. ప్రియులారా, గమనించండి, ఎందుకంటే యేసు ప్రభువు ఎక్కడుంటే అక్కడ అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి.
ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. కనుకనే ఇక్కడ మనం చూసినట్లయితే అదే ధ్యాన భాగం చదివినటువంటి 15వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 29 నుంచి చూసినట్లయితే యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహు జన సమూహములు ఆయన యుద్ధకు కుంటివారు, గుడ్డివారు, మగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుని యేసు ప్రభు ఉన్నటువంటి స్థలం అటువంటిది. గుడ్డివారు, కుంటివారు, అంగహీనులు, ఇంకా ఉన్నటువంటి బలహీనులందరినీ కూడా దేవుని ఆలయంలోకి నడిపించామనుకోండి, అది ఎంతో ధన్యతలు. కనుక ఇక్కడ ఏం చేశాడు? తీసుకొచ్చిన తర్వాత ఆయన వారిని స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం. అందుకని యాత్ర కీర్తన యాత్రల కంట విలువైనటువంటిది దేవుని సన్నిధానం. ఈ దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్క మన కోరికను తీర్చుకోవచ్చు. ఈ యాత్రలో ఏ విధముగా సామాగ్రి అంతా కొనుక్కోవడానికి సంతోషిస్తామో కొండగుడి పండుగకి వెళ్తారు. వెళ్ళేటప్పుడు అక్కడ కూడా అట్లా ఉంటుంది. ఇంక వేరే వేరే పండుగలు అంటారు, వెళ్తారు. మరి వేరే వేరే యాత్రలు అంటారు. ఇప్పుడు విశాఖపట్నంలో అయితే రోజుకు ఒక యాత్ర జరుగుతూ ఉంటుంది. ఆ యాత్రలో వస్తువులు అంటూ లేనటువంటి ఉండవు. అన్ని వస్తువులు మనకు లభిస్తాయని ఆశతో వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ యాత్ర జరిగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత నిరుత్సాహపడిపోతారు, నీరసపడిపోతారు. అవునా? కానీ ప్రియులారా, ఈ రోజు ఆదివారము పెద్ద పెద్ద ఉద్యోగస్తులవని, ఎవరవని కూడా మనగాలవని, పెద్ద గనులవని దేవుని ఆలయంలోకి యాత్ర కంటే విలువగా వెళ్తారు. విలువగా వెళ్ళి ఆ సన్నిధానము వాక్యం విని బయటకు వచ్చిన తర్వాత సంతోషంగా గృహాలకు వెళ్తారు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్పనంటే వారు అక్కడ ప్రతిఫలములు పొందుకుంటారు. ఎటువంటి వారైనా ప్రతిఫలములు పొందుకుంటారు. మన హృదయాలు మాత్రము దేవునికి ఇవ్వాలి. దేవుని మాటలు వినాలి. దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. యాత్రలోకి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి అనవసరం చేసిన వేస్ట్ గాని దేవుని ఆలయంలో మన హృదయం ఇస్తే చాలు. ఏం మన డబ్బు కాదు, ఇది కాదు, కానీ మన హృదయం అనే డబ్బుని దేవునికి సమర్పిస్తే మనకు కావలసినటువంటి బలహీనతలన్నీ కూడా ఆయన స్వస్థపరచడానికి చూస్తూ ఉంటాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డల దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు. ఆయన ఆలయాల్లో అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు నెరవేర్చబడతాయి. ఎటువంటి వారికైనా అదేంటండి, ఎటువంటి వారికైనా నెరవేర్చబడితే మరి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఒక స్త్రీ వెళ్ళిన తర్వాత విశ్వాసం ఉండాలి, ఆ కొండ తీసి ఇక్కడ పెట్టివచ్చు అని అక్కడ సేవకుడు బోధిస్తే వాళ్ళ ఇంటి పక్కన ఒక కొండ ఉంది. ఆ కొండ ఉందని ఆ రాత్రి అంతా వెళ్ళి కొండ తీసేయండి అక్కడ పెట్టండి, కొండ తీసేయండి అక్కడ పెట్టండి అని ప్రార్థన చేస్తుంటే కొండగా చూస్తుంది. కొండ కదలకుంటుంది. అది అవిశ్వాసమా విశ్వాసమా? ఆ కొండను పెట్టిమన్నాడు సేవకుడు అని చెప్తే కొండను చూస్తుంది, ప్రార్థన చేస్తుంది. కొండ తీసేయండి, కొండ తీసేయండి. అలాగే మన ప్రార్థనలు ఉండకూడదు. మనకు అనుకున్నవి అనుభవిస్తున్నాము అని విశ్వాసం కలిగినటువంటి వారంగా ఉండాలి. నాకు అనారోగ్యం ఉంది, నేను స్వస్థపరచబడుతున్నాను, నేను దేవుని దగ్గరికి వచ్చాను అని ఉండాలి. అంతకంట దేవుని యొక్క మహిమ ఎంతో చక్కగా పొందుకోవచ్చు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ధ్యాన భాగంలో చూస్తే త్వరగా ముగిద్దామని ఉంది. మరి యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బాకు బాగా బడుచున్నదని కేకలు వేసింది. మొదటగా ఏమన్నదండి? యేసు ప్రభువా అని చెప్పి ఏమన్నది? నన్ను కరుణింపుము. యేసు ప్రభువా నన్ను కరుణింపుము. మాటలన్నీ వినాలని వింటే తిరిగి చెప్పగలరు నాతో. మొదట మాట యేసు ప్రభువా నన్ను కరుణింపుము అని మాట ఒకసారి గమనించండి. తనలో ఉన్నటువంటి సమస్తము కూడా విడిచిపెట్టి యేసు ప్రభువు దగ్గర
అద్భుతమైనటువంటి ఆదరణ ఉందని తెలుసుకోండి. ఎలా తిరిగిందో మనకు తెలియదు కానీ, ఎలా అన్నిరాలుగా ఉన్నదో, యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు విడిచిపెట్టిందో తెలియదు కానీ, అయ్యా నిన్ను నేను పూజించలేకపోయాను, ప్రార్థించలేకపోయాను, నన్ను కరుణించు అంటుంది. దేవునికి స్తోత్రం. నీ దగ్గర ఉన్న శక్తి ప్రపంచంలో లేదు. నీ దగ్గర ఉన్నటువంటి ఆ గొప్ప ఆ విషయం ఎవరు పొందుకోలేరు, ఎక్కడ లేదు. కానీ ఏ మంత్రగాల దగ్గర తీసుకెళ్ళి ఉంటుంది, తన కుమార్తెను ఇంకెక్కడికో తీసుకెళ్ళి ఉంటుంది, ఏవేవో ప్రజలు చెప్పినటువంటి సంగతులన్నీ చేసి ఉంటుంది. చేసినప్పటికీ కూడా ఆమెకు కుమార్తెకు నయం అవ్వలేదు కనుక అక్కడ తెలుసుకుంది, నన్ను కరుణించు అయ్యా, నువ్వు రక్షించినటువంటి రక్షకుడు, ఇన్ని దినాలు కూడా నేను విడిచిపెట్టేశాను గనుక నన్ను కరుణించు అని ఈవిడైతే యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి ఇశ్రాయేలులో చేర్చబడలేనటువంటి వ్యక్తి. ఈమె అటువంటి విధముగా యేసు ప్రభు దగ్గర మొరబెడుతూ కేకలు వేసింది. అక్కడ చూద్దాం 23. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. కామెంట్ చేసింది, అంతవరకు కూడా యేసు ప్రభువుని ఆవిడ అంగీకరించలేనటువంటి మనిషి. ఆవిడ యేసు ప్రభువుని అంగీకరించలే గనుకనే యేసు ప్రభు ఆయన మరి ఖాతరు చేయలేదు. ఆమెను ఎటువంటి విషయంలో కూడా పట్టించుకోలేదు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇంతమంది ఉన్నాం, మన జీవితాలు అంతే. మనము కూడా యేసు ప్రభు విషయంలో పట్టించుకుంటే రేపు మనల్ని పట్టించుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నారు చూద్దాం. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని అంత కేకలేసిందండి. ఆవిడ కేకలేసింది. శిష్యులు పట్టించుకుంటున్నారు, యేసు ప్రభు పట్టించుకోలేదు. చివరికి శిష్యులు కూడా బ్రతిమలాడుతున్నారు, అయ్యా ఆవిడ అంత గొంతుకుపోయినట్టు కేకలేస్తుంది, ఆవిడని పంపించేయండి, ఏదో ఒకటి చెప్పి పంపించేయండి, ఏంటి గోళ అని శిష్యులు యేసు ప్రభు వారిని రిక్వెస్ట్ చేశారు, బ్రతిమలాడారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేను. గమనించారా? నశించిపోతున్నటువంటి దేవుని బిడ్డలు ఇశ్రాయేలీలు అంటే ఎవరండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతతి. ఆ సంతతి మీద దేవునికి అయ్యో నశించిపోతున్నారు, వీళ్ళని రక్షించాలి అనే ఉద్దేశం మీద ఈ లోకానికి ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన పట్టించుకోలేనటువంటి వారి కొరకు కాదు, ఆయన పట్టించుకునేటువంటి వారి కొరకే, ఆయన ప్రేమగా చూసినటువంటి వారి కొరకే. నేను ఇశ్రాయేలు జన్మ కొరకే వచ్చాను, కానీ ఇంక దేనికి రాలేదు అని చెప్పి ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ఏమంటుంది, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు యేసు పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని చెప్పగా, గమనించారా? పిల్లల రొట్టెలు అంటే ఏంటంటే దేవుని యొక్క శక్తి కలిగినటువంటి మాటలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క స్వచ్ఛత సంపూర్ణమైన. ఎప్పుడైతే దేవుని బిడ్డలు సంపూర్ణముగా మనసు మారుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనను వేడుకుంటారో వారికి అద్భుతమైనటువంటి తృప్తి అయినటువంటి భోజనాలు పెడతారు. ఆయనను అనుసరించి 4,000 మంది వెళ్ళారు కొండ దగ్గరికి. 4,000 మందికి కూడా ఆయన ఆకలితో పంపించలేదు. అప్పటికి వాళ్ళు ఉండి రాత్రిలో 3 రోజులు ఉన్నారట. 3 రోజులు యేసు ప్రభు దగ్గర గడిపారు ఆయన మాటలు వింటుంది. కనుక ఆయన పంపించేటప్పుడు వీరిని ఊరికినే పంపించడానికి నాకు ఇష్టం లేదని శిష్యులతో చెప్తాడు. వీరు నీర్చపోతారు. 3 రోజులైంది, నేటికి 3 రోజులైంది, ఆహారం లేదు, పంపిద్దామని చెప్పేటప్పుడు మరి శిష్యులు మనం ఎక్కడి నుంచి చేస్తాం రొట్టెలు, వీళ్ళకి కొనాలంటే ఇక్కడ ఇంకూరేరు ఉంటుంది, ఇన్నూరు అంటే మరి ఎన్ని ఊర్లో తెలియదు, అన్ని ఊర్లు రొట్టె డబ్బు ఉంటే కానీ అవ్వదు అని చెప్పేటప్పుడు మీరు ఎన్ని ఉన్నాయని చెప్తాడు ఆయన. మొత్తానికి 5 రొట్టెలు 2 చేపలు, ఇంకొకటి 7 రొట్టెలు, అనుకోండి కొన్ని చేపలు అని చెప్తారు. 4,000 మంది పెంచినప్పుడు, 5,000 మంది పెంచినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు అని చెప్తారు. మొత్తం తీసుకురండి అని చెప్తారు. ఆయన ఆశీర్వదించి
వాటిని విడిచేటప్పుడు 5,000 మందికి సరిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఎవరు? స్త్రీలు చిన్నపిల్లలు కాక 5,000 మంది ఓన్లీ అంటే ఒక్క పురుషుల లెక్కకు మాత్రం. అంత ఆశీర్వాదం ఇవ్వగలిగినటువంటి వాడు మన శక్తి గల దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నమ్ముతుంటే నీ ఆయన ఆశీర్వాదములు పరిగెడుతూనే ఉంటాయి. అవి చాలా మంది మనం పొందుకుంటున్నాం కనుక ఆయన ఆశీర్వాదం. కనుక పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయకూడదంటే ఆయన తగ్గించి ఏం మాట్లాడిందో చూడండి. ఆమె నిజమే ప్రభా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పలు మొక్కలు తినడు కదా. గమనించారా? ఈ మాట మీకు హృదయంలో పెద్దంపజేయగా. నిజమే ప్రభు తన తప్పు ఒప్పుకుంటూ పిల్లలు రొట్టెలు తింటారు. అవి రాలిని కుక్క పిల్లలు తింటాయి కదా. దేవుని మాటలు దేవుని మాటలే ఆ రొట్టెలు. దేవుని మాటలే రొట్టెలు. చెప్పబడుతున్నటువంటి మాటలు వినగలిగినటువంటి వారికి అందరికి కూడా రక్షణే. దేవునికి స్తోత్రం. అవి దేవుని బిడ్డలకు చెప్పబడుతున్నటువంటి మాటలు రొట్టెల కంటే విలువైనటువంటి ఆ మాటలు ఎవరు విన్నా అది అద్భుతమైనటువంటి రక్షణే. రోడ్డు మీద వెళ్ళిపోతా ఉంటారు, విని ఇది మా కొరకే మాట్లాడుతున్నారు, ఇది మా కొరకే చెప్తున్నారు అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి ఒక్కసారి మనసు ఇస్తారు. మనసు ఇచ్చేటప్పుడు వారికి ఏమవుతుంది తెలుసండి? వెంటనే నెరవేర్పు జరుగుతుంది. నెరవేర్చబడేటప్పుడు అది ఈయన మనకందరకు దేవుడు అని చెప్పి తెలుసుకుంటూ వారు వారి కుటుంబాలని మార్చుకొని దేవుని దగ్గరికి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుని బిడ్డల మీద మారినటువంటి బిడ్డలందరి మీద కూడా అపనిందలేస్తున్నారండి తత్మవాళ్ళు అపనిందలేస్తున్నారు. అపనిందలేస్తూ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు కూడా కోరుండి దేవునిలోకి నీకు ఏ దేవుడు ఇష్టమో దేవుడిని నమ్ముతావు. నమ్మేటప్పుడు నీకు ఒక కార్యక్రమం జరిగేటప్పుడు నీవు విడిచిపెట్టవు. అదేవిధంగా మనమందరం కూడా వచ్చాం కనుక మార్చేస్తున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు కానీ లేదు, మార్గం చూపెడతామమ్మా. మనం మార్గం చూపెట్టినప్పుడు అద్వైతంగా మాట్లాడినటువంటి అపవాది కలతలు పెట్టినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే వారు అపవాద సంబంధాలు కనుక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా ఆయన అన్యాయం చేయవాడు కానే కాదు. ప్రతి ఒక్కరికి కూడా ప్రేమిస్తాడు, న్యాయాన్ని జరిపిస్తూ ఉంటాడు. దానిని మనం పొందుకోవటానికి ప్రయత్నించాలి, దాన్ని దూరపరచుకోవడానికి మనం ప్రయత్నించకూడదు. దేవుని బిడ్డలమై ఉండి దేవుని బిడ్డలుగా జీవించాలి కానీ మరలా అపవాద సంబంధమైనటువంటి మనస్సును మనలోకి రానివ్వకూడదు. ఇక్కడ ఈ యొక్క ఇవి చెప్తుంది, తగ్గించుకుంది. నిజమే ప్రభా, పిల్లలు రాలేటప్పుడు బలం ఎత్తుకుంటేటప్పుడు అవి కింద రాలితే కుక్క పిల్లలు పేరుకుంటాయి కదా. క్రైస్తవులు అటువంటి బలం ఉండాలి. దేవుని బిడ్డలైనటువంటి వారు, క్రీస్తుని నమ్ముకునేటువంటి వారు అటువంటి శక్తి ఉండాలి. మనం వింటున్నటువంటి మాటలు ఇతరులకు రద్దజేటప్పుడు రక్షించబడతారు. ఆవిడ విశ్వాసానికి యేసు ప్రభు వారు చాలా మెచ్చుకొని ఏమంటున్నారు చూద్దాం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె ఎన్నో బాధలు పడింది, ఎన్నో మందులు తిన్నది, ఎన్నెన్నో కార్యకలాపాలలో ఆవిడ నడిచినప్పటికీ కూడా ఆమెకు ఎటువంటి తన కుమార్తెకు స్వస్థత కలగలే. కనుక ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి విధానం బట్టి ఆమె తగ్గించుకుని ఆ యొక్క రక్షకుడికి దగ్గరికి వెళ్ళి విధేయత కలిగి వినయము కలిగి ఆయన దగ్గర వరాన్ని పొందుకుంది, తన కుమార్తెను స్వస్థపరుచుకుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా అద్భుతమైనటువంటి మరి ఆ ఆదరణ పొందుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మార్కు సువార్త 7వ అధ్యాయంలో మరి 25-30 వచనాలు మనం చూస్తే 26 వచనం చూద్దాం. 26 ఆ స్త్రీ
సురోఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు అని ఇక్కడ మార్కు సువార్తలో వ్రాయబడి ఉంది. ఎక్కడైతే ఎలా వ్రాయబడి ఉందండి? ఇక్కడ కనాను స్త్రీ అనేసి ఇక్కడ వ్రాయబడి ఉంది. 22 ఎలా ఉందంటే 21 యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు చీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చింది అన్నది. ఎక్కడే ఉంటుందండి? ఇక్కడ సురోఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఫస్ట్ గ్రీసు దేశస్థులుగా మరి ఉన్నటువంటి గ్రీసు భాషలో బైబిల్ మరి పుట్టిందని అక్కడ దైవజనులు చెప్తున్నారు. గ్రీకులు అటువంటి వంశంలో ఉన్నటువంటి ఆవిడ ఆమె దేవుడిని తెలుసుకొని ఏం చేసిందంటే ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవునికి అనుకూలమైనటువంటి మనస్సును తెలుసుకొని దేవుని గమనించండి. దేవుడు విడిచిపెట్టడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి ఆదరణలు కలిగిస్తూ ఉంటాడు. ఆదరణ మనం పొందుకోవడానికి చూడాలి. ఇంతమంది మనం ఉన్నాం, మనకందరికీ కూడా ఆయన చూస్తున్నాడు, హృదయాలు పరిశోధిస్తున్నాడు. మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి బలహీనతలు తీర్చగలిగినటువంటి వాడు మన దేవుడు. కనుక ఇక్కడ చూద్దాం, 119వ కీర్తన 25వ వచనంలో చూసినట్లయితే దావీదు ఏమంటున్నాడో చూద్దాం. నా ప్రాణము మంటిని అద్దుకొనిచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. దేవునికి స్తోత్రం. ఇలాంటి దేవుని మాటలు విని దైవజనుడు చక్కని గీతాలు రాశారండి. వీళ్ళకి చెప్పి బోధించి అన్ని చేసిన దేవుని బిడ్డలకు కొన్ని అర్థం అవ్వకపోవచ్చు, కానీ పాటల ద్వారా దేవుని యొక్క బిడ్డల్ని ఏర్పాటు చేసుకొని పాటల ద్వారా కూడా మనకు వినిపిస్తున్నారు. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు? వాక్యం చేత నన్ను బ్రతికించము. పాట పాడుతున్నారు, అందరికీ తెలుసు, అందరూ కనుక అద్భుతమైనటువంటి అర్థాలతో దైవజనుల్ని ఏర్పాటు చేసుకొని దేవుడు అద్భుతంగా చెప్తాడు. అక్కడ చూద్దాం 30వ వచనంలో చూసినట్లయితే, సత్య మార్గమును నీళ్లు కోరుకుని దేవునికి స్తోత్రం. ఆయన ఏది కోరుకుంటున్నాడండి? సత్య మార్గంలో నేను కోరుకుని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. నీ న్యాయ విధులను నేను పెట్టుకొని ఉన్నాను, ఈ క్రమంలో నేను నడవటానికి సిద్ధపడుతున్నాను అంటాడు. చాలా మంది ఏం చేస్తారో తెలుసా అండి? దేవునిలో నడుస్తూ కొద్దిగా చిన్న చెడిపోయి ఈ పద్ధతి పర్వాలేదులే, ఈ చుక్క తాగితేటుంది, లేదంటే ఇది చేసేటుంది అని ఏం చేస్తారంటే చెడును కొంచెం 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 అనుకుంటూ ప్రొసీడ్ అవుతారు. కొంచెం ప్రొసీడ్ అవుతుంటే అది ఎలాగుంటుందండి? రాను సెపరేట్ రాను ఎక్కువైపోతుంది. వెరీ గుడ్, మనం కొంచెం అనుకుంటే అది ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయి మనల్ని పతనానికి తీసుకువెళ్ళిపోతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక యజమానుడట గాడికి కొన్నాడు. గాడిదని కొని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత దానికి ఏటేయాలంటే తౌడు, దానికి దానాలు వేయాలి, అన్ని వేయాలి. డబ్బులు తౌడు మామూలుగా వేసాడు. మొదట వేసిన తర్వాత దానికి రాను ఏం చేసాడు? అందులో కొద్దిగా పొట్టు అంటే కర్రల పొట్టు కలపడం ప్రారంభించాడు. కర్రల పొట్టు కొద్దిగా కదా కలపడం ప్రారంభించాడు. కొద్దిగా వేసి అతనికి కొంత తౌడు ఖర్చు తగ్గుతుంది, దానా ఖర్చు కొద్దిగా వేస్తున్నాడు. వేసి రాను పెంచుతున్నాడు. దాన్ని పెంచి చివరికి ఆ గాడిదకు ఆ కర్ర పొట్టు ఫుల్గా వేసాడంట. ఫుల్గా కర్ర పొట్టు తినేసరికి ఏంటంటే కడుపు పొంగిపోవడం. మీకు అందరికీ తెలుసు, కడుపు పొంగిపోయిన తర్వాత చచ్చిపోయి. మన జీవితాలు అంతే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంచెం పని అది ఎక్కువైపోతే తర్వాత మనకు పతనం వస్తుంది. కనుక మనము వాటి జోలికే ముట్టకూడదు. ఎప్పుడు కూడా భయం కలిగి దేవుని యొక్క కృపలను, ప్రేమను మనం పొందుతూ ఉండాలి. కనుక ఇక్కడ యోబు అంటున్నాడు. యోబు 22:21 చూసినట్లయితే యోబు గారు అంటున్నట్టు మాట, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. విన్నారా? మరి చర్చమ్మా, ఆయనతో
ఎవరు తల్లి? దేవుడితో. మందుతో కాదు, పేకాడుతో కాదు, పేకాడు అలాగే కూర్చోటండి. నేను రాత్రి కూర్చోనండి, రాత్రి పావుల, అప్పుడు పావులలో బేర్లు ఒక రాత్రి పావులతో నేను ఎట్లా పావు ఇంక వేరే వేరే వాళ్ళు, అది ఇటుదే కదండి. తర్వాత దాని ప్రాణం తెలుసుకున్నాను, నేను పక్కన విడిచిపెట్టేశాను. చాలా అండి, కొద్దిగా ప్యాకెట్ ఒక 10 నిమిషాలు టైం పాస్ అండి, కూర్చుంటాం. టైం పాస్ అంటే మనశ్శాంతి లేదు, ఎందుకు కొద్ది మనసు అవుతామండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బల్జిపేటలో ఒక ఆయన కొద్దిగా ఆయన ప్యాకెట్ అని ఆయన చాలా ఆశపడు, చివరికి ఆస్తి అంతా పోయింది. చివరికి ప్యాకెట్ అలాంటిది ఇల్లు తీసేది. ఇల్లు తీసిన తర్వాత ఎదుగుతున్నాడు, ఇంకేం చేద్దామని. ఎక్కడ ఏది దొరకలేదు. తన భార్య నెలలో చూస్తే పుస్తులతాడు కుమార్తె అంటే, ఆ పుస్తులతాడు ఇమ్మంటే అవి ఇవ్వకపోతే చివరికి అతను ఎంత కుటుంబుడు చూడండి, సైకోలా తయారయ్యి అది నరికేసి ఆ పుస్తులతాడు పోతుంది. చివరికి పుస్తులతాడు వెళ్ళిపోయిన తర్వాత తన జీవితం పతనం అయిపోయిందా లేదా? జైలుకి వెళ్ళిపోయాడు. జీవితాంతం ఉడిచిట్టుకున్నాడు. చాలా భయంకరమైనటువంటి జీవితాన్ని పతనం చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చెడులో అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులను మనం బోధింపబడుతున్నాయి కనుక వాటికి దూరం ఉండడం ఎంతో శ్రేష్టం. దేవునికి స్తోత్రం. కనుక చివరి మాట అంటే చివరి మాటలు ఉన్నాడంటే 2వ కీర్తన 8వ వచనంలో చూసినట్లయితే, జనులారా ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్చర్యము, ఇంకెవరు మనకు ఆశ్చర్యం కాదు. దేవుడు మనకు ఆశ్చర్యం. నీకు మనశ్శాంతి లేదా? దేవుని ఆలయంలో ఉంది. నీకేదో అవసరం ఉందా? దేవుని ఆలయంలో ఉంది. నీకేదైనా స్వస్థత కావాలా? దేవుని ఆలయంలో ఉంది. నీకేదైనా హృదయగాయం ఉందా? దేవుని ఆలయంలో ఉంది. ఇటువంటివన్నీ కూడా మనం పొందుకోవడానికి ప్రయత్నించాలి. కొరత ఉందా? దేవుని ఆలయంలో ఉంది. చాలా మంది ఇప్పుడు కొరతలతో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నాం. అప్పుల్లో బాధలు, గర్భములు లేక బాధలు, శరీరంలో బాధలు, నడుములు బాధలు, కాలు పీకులు బాధలు. నాకైతే విపరీతమైనటువంటి కాలు పీకులండి. ఆ కాలు పీకులని ఎక్కడ వేస్తున్నానో తెలుసండి, దేవుని దగ్గర వేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగింది. వీరైతే చిన్నది ఏదైనా ఇస్తే నాకు వాళ్ళు పొట్టుకుపోతారు. ఒకరోజు నేను మా ఆవిడ ఉంది, ఆ రోజు మరి ఎందుకో నేను ఎక్కువ స్వార్థలకు పరిగెట్టేవాళ్ళు. రెస్ట్ లేదు. ఆదివారం కూడా ఏదో రోజు కూడా పరిగెట్టే రోజుల్లో నేను ఆదివారం తొందరగా లింగమ్మలు చెల్లాలి, ఆవళ్ళకి చెల్లాలని తయారవుతున్నాను. పాస్కి వెళ్తే బ్లడ్ పడింది. బ్లడ్డే. అదే మీరైతే ఏం చేస్తారు చెప్పండి? పడుకుని పోతారా? పరిగెత్తారు. బ్లడ్ పడుతుంది. మీరు వాకింగ్ చెప్పాలి. మా ఆవిడికి చెప్పిన మా పిల్లలకి తెలిసిన ఊరుకోరు, పడుకోబెడతారు బలవంతం. ఎవరికి చెప్పలేదు. ఒక 5 నిమిషాలేని ఒళ్ళంతా సలసలాడేసి ఒక 5 నిమిషాలేని మాట్లాడుతున్నాడు. నాకైతే తెలియదు. అప్పుడు సైకిల్ మీద వెళ్ళిపోయాను. లేకపోతే అక్కడ పోతాను దేవుని కార్యక్రమం అందరూ వెళ్ళిపోయిన తర్వాత అవలో చూసుకుని లింగమ్మ వచ్చారు. లింగమ్మ చూసేసరికి లింగమ్మ 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేదు. నేను చెప్పాను, అరగంట మాట్లాడాను. దేవునికి స్తోత్రం. అదే అప్పుడు ఎమోషనల్ గారు మన దగ్గర ఇక్కడ నడిపిస్తారు. వచ్చేసాను. ఎక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గంట మాట్లాడాను. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ తర్వాత అది కనిపించదు. కారణం ఏంటంటే మనకు అటువంటి అపవాది ఎన్నో ఆటంకములు పడుతుందండి. ఇప్పటికీ కూడా ఎన్నెన్నో నాకు జరుగుతూ ఉంటాయి. కానీ నాకు పిల్లలు చెప్పను, వెళ్ళిపోతూ ఉంటాను. మధ్యదారిలో పడిపోతే వస్తాను, ఆయనే చూసుకుంటూ వెళ్ళిపోతాను. కనుక అంటే నేను ఇంకోలా భక్తులు కాదండి. దేవుని యొక్క ప్రేమను నేను పొందుకున్నటువంటిది సాక్షాత్తు నేను చెప్తున్నాను. దేవునికి మనం మనసిస్తే ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని కనుక జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం కాపాడగలిగినటువంటి శక్తి దేవుడు. కనుక చివరి మాట 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 ముగించుకున్నాం. నేను రాయలేదండి. 1 కొరింథీ, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరువురా? మీరు మీ సొత్తు కారు. దేవునికి స్తోత్రము కలుగును గాక.
ఏం పెట్టుకున్నాం? మనం కొనబడ్డమైన మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారం గనుక విలువ పెట్టి కొనున్నటువంటి వారమే మనము దేవునిని నమ్ముకొని ఉండాలి. తర్వాత మీ దేహముతో దేవునిని మహిమపరుస్తారు. ఆత్మతో కాక మన దేహంతో కూడా దేవునిని మహిమపరిస్తే దేవుడు అప్పుడు మనలను ప్రేమగా చూస్తాడు. ఎలా చూస్తాడు? ఆయన తిరుగులేదు కనుక అటువంటి మంచి అవకాశములు మనం పొందుతూ దేవునిలో జీవించాలి. మనకి దేవుడు శృంగారమైన చక్కని ఆలయాన్ని ఇచ్చాడు. ఆలయంలో మనకు ప్రతిఫలములు ఉన్నాయి. ఆ ప్రతిఫలముల ప్రకారముగా మనం మరి కొనసాగించాలి. ప్రియులారా గమనించండి, నేను ఆలయంలో ఒకటే మీకు అందరికి హెచ్చరించాను. ఏంటంటే మనకు క్రొత్త ఆలయమా కాదా? 40 గంటల రోజులు కూడా దేవుని ఆలయంలో మనం నడుపుతాం అనుకున్నామా లేదా? నడుపుతాం అనుకున్నాం కనుక మరి 40 రోజులు కూడా మనం కొనసాగించాలా లేదా? సెపరేట్ అందరూ కొనసాగి, ఎందుకంటే దేవుడు మనకు ఇచ్చాడు. దానిలో మనము 40 రోజులు రాత్రి పగలు శ్రమపడ్డాడు కనుక ఈ 40 రోజులు కూడా దేవుని గడుపుమని తీసుకున్నాం. ఇంకొక సంగతి, మన పుట్టినరోజులు రావచ్చు, జ్ఞాపకార్థ ప్రార్థన రావచ్చు, పగల పెడితే ఓకే గమ్యంగా చేద్దాం. అదే టైం గుళ్ళో రా మన ఇంటికి చెప్తాను. మనం చెప్పండి ఎలా వచ్చారు? మనము దేవునికి విరోధం అయిపోతామా? దేవునికి ఎప్పుడు కూడా మనం విరోధం అవ్వకూడదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు ఏదో పెట్టద్దు. 10 గంటల నుంచి 12, 1 గంట వరకు ఇష్టం. రాత్రి మాత్రం దేవుని ఆలయాన్ని చెరకూడదు. దేవుని ఆలయంలోనే మనము నివాసం చేయాలి. దేవుడికి ఇచ్చినటువంటి మాట మనకి ఆలయం పూర్తి అయిపోయిన తర్వాత 3 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నామా లేదా? ఆఖరి దినాన్ని ఎవరు ఇచ్చారు? అమ్మగారు వచ్చారు. అమ్మగారు అయ్యగారు పంపించారు. 3 రోజుల్లో దేవుని ఆలయాన్ని పెట్టుకున్నారు. లాస్ట్ రోజు నేనే కోరుకుంటున్నా, సంఘమంతా చాలా మంచిది. ఎందుకంటే వచ్చారు, మీరు అందరూ కూడా గౌరవించారు అమ్మగారు. దేవునికి స్తోత్రం. అదే విధముగా మనం ఆ గౌరవంతోనే మనము ప్రవర్తించాలి. ప్రియులారా గమనించండి, క్షమించండి, నన్ను నా మీద కోపం వచ్చి నన్ను కొట్టేయండి అని రాత్రి ప్రార్థన మాత్రము దేవుని ఆలయంలో జరుగుతుంది. ఎందుకంటే దేవునికి మనం విరోధం అవ్వదు. ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయంటే పడదట్టని చేసేది. రాత్రి మాత్రం కంపల్సరీగా దేవుని ఆలయంలోనే మన ఆరాధన కొనసాగించుకోవాలి. మనం హెచ్చరిస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఆయన గొప్ప సందేశాన్ని ఇచ్చారు. కుంటివారు, గుడ్డివారు, అమ్మడిళ్ళు అటువంటి స్థలంలో మేము నివసిస్తున్నాం. ఆ రోజు నీ యొక్క మాటలు వినడానికి వచ్చారు. మాకు చక్కని ఆలయాలు ఇచ్చారు. ఆలయాల్లో నీ మాటలు వినడానికి వస్తున్నటువంటి బిడ్డలందరినీ ఆలయంలో ఎవరెవరు తండ్రి ఏ సమస్యలతో ఉన్నారో, ఎవరెవరు ఏ బాధలతో ఉన్నారో నెరవేర్చాలనే ఉద్దేశంతో నీవు యొక్క 40 రోజులు నీ సన్నిధానంలో నడుస్తున్నాం. ఉదయకాలము రాత్రి నడిపించుకుంటున్నాం. కనుక మా యొక్క తండ్రి ఈ యొక్క నడతలను ఎటువంటి అపవాది చెరపకుంటాను నీ గొప్ప శక్తితో మమ్మల్ని నడిపించుకొని మీరు గంట పొందుకోండి. సహాయం చేస్తున్నటువంటి యవనస్తులను, స్త్రీలను, పురుషులను ఆశీర్వాదములతో నింపమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, నీ చిత్తము మేము నెరవేర్చాలి. ప్రకారంగా మమ్మల్ని నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం. వారికి సమృద్ధి సంతోషమును అనుగ్రహించడమే కాక వారి గృహాల్లో ఉన్నటువంటి సమస్యలున్నా, బలహీనలున్నా, నాయన ఎవరికి అనారోగ్యం ఉన్నా యేసు నామములో తీసివేయబడిగా ఇక్కడ బిడ్డలందరినీ జీవించండి. వీరిలో ఎటువంటి బలహీనలున్నా, నాయన ఎటువంటి సమస్యలున్నా, నాయన ఎటువంటి ప్రభా బిడ్డలు బాధలతో ఉన్నా యేసు నామములో స్వస్థపరచబడును గాక. కనుక ఇదిగా నాయన కాళ్ళు నొప్పులతో ఉన్నారు, నడుము నొప్పులతో ఉన్నారు, బాగా చేస్తున్నావు ప్రభా. సమస్యలతో ఉన్నారు,
కుమార్తె శారాన్ని నడిపించావు నీ ఆలయానికి. ఎంత బాధ పెట్టినా ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు కుమార్తె, కనుక నువ్వు కూడా కుమార్తెను విడిచిపెట్టవు. అతి గొంతులు వేసుకుని సేవకురాలుగా అన్నవల్లే నాన్న జీవించి 84 సంవత్సరాలు అన్న ఎంతో యవన బిడ్డగా నీ ఆలయంలో గంతులేసింది. అటువంటి జీవితము శారా తల్లికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్నారు ప్రభు, ఇంకా వాళ్ళ ప్రభు చెప్తున్నారు. వాళ్ళ పేర్లు నీ చెప్పడం కాదు కానీ అందరికీ తెలుసు. ఎంతో నీ సేవలు చేస్తున్నారు ప్రభు. ఆయన ఎంతో గంభీరంగా నీ సేవలు చేస్తున్నారు. మరణ పడకల మీద లేచి నాయన వారి ఆత్మనికి సమర్పిస్తున్నారు. కనుక అందరూ కూడా ఆశ్చర్యపడేలాగా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ఆశీర్వాదములు పొందరించమని ప్రార్థిస్తున్నారు. నాయన కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి నీ సేవకులు కూడా బలపడుతుంది. వాయిద్యాలు వాయించినటువంటి బిడ్డలు దూరం నుంచి వచ్చారు ప్రభు, ఇద్దరు బిడ్డలు. వాళ్ళ పేర్లు నాకు తెలియదు కానీ నీకు తెలుసు. వారిని ఆశీర్వదించండి. వారు అడుగు పెట్టి ప్రతి స్థలములో మీరు ఉండండి. మా యవన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ యొక్క క్రమములలో మమ్మల్ని నడిపిస్తూ మీరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుడి